హాయ్ అందరికీ నమస్తే, స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని నేను ఎప్పటికీ కోరుకుంటాను. నా వీడియోస్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా చాలా చాలా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. ఈరోజు నేను పచ్చిమిర్చితో రోటి పచ్చడి చేయాలని నేను అనుకున్నాను. నేను మీకు చూపిస్తాను. అద్భుతమైన రుచి. ఒక్క రెండు ముద్దలు తింటే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది. తప్పకుండా పచ్చిమిర్చితో నేను పచ్చడి అనుకుంటున్నారా? చూడండి, మీరు మళ్ళీ చేసుకుంటారు, నాకు చెప్తారు. నచ్చితే కమెంట్స్లో పెట్టండి. పచ్చిమిర్చి ఒక 20 వరకు నేను తాజా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. చూడండి, పచ్చిమిర్చి ఇలా ఎర్రగా ఉంటే ఉంచవచ్చు, లేకుంటే ఇది కూడా తీసేసేయచ్చు, ప్రాబ్లం లేదు. పచ్చిమిర్చి, దీనికి కావాల్సిన పదార్థాలు. తర్వాత వెల్లుల్లిపాయలు, ఒక 2 గడ్డలు వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాను నేను. తర్వాత కొంచెం కరివేపాకు, ఆ తర్వాత నువ్వుల పొడి మస్ట్ అండ్ షుడ్ అనమాట. చాలా బాగుంటుంది ఇందులో టేస్ట్. ఈ స్పూన్తో ఒక 2 స్పూన్స్ నువ్వుల పొడి తీసుకున్నాను. తర్వాత కొన్ని ధనియాలు తీసుకున్నాను. తర్వాత ఒక ఇంత సైజ్ నిమ్మకాయ ఇంత సైజు కొంచెం చింతపండు తీసుకున్నాను. ఇంకా మనకి ఆవాలు, జీలకర్ర, నూనె యాజ్ యూజువల్గా ఉంటాయి అన్నమాట. దీంతో మనం ఇప్పుడు రోటి పచ్చడి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ మీకు చెప్పాలి అంటే, చూడండి, రోలు రోకలి పార్వతీ పరమేశ్వర స్వరూపం అంటారు. అందుకని చాలా జాగ్రత్తగా వాడాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఇది నేను చక్కగా గంధం కుంకుమ అన్నీ పెట్టుకున్నాను నేను. చూడండి, ఇందులో నేను మీకు ఈరోజు పచ్చిమిరపకాయ రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను. డెఫినెట్గా చూడండి. మళ్ళీ మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కానీ పచ్చళ్ళు అంటే మామూలుగా ఊరగాయలైనా ఏవైనా పల్లి నూనె, నువ్వుల నూనె వాడితే చాలా బాగుంటుంది. నేను సపరేట్గా కుకింగ్ కోసం అని చెప్పి సన్ఫ్లవర్ ఎక్కువ యూజ్ చేస్తాను. కానీ పచ్చడి అంటే మాత్రం తప్పకుండా ఫ్రెష్ పల్లి నూనె యూజ్ చేస్తాను. ఇంకా కమ్మదనమే వేరు పల్లి నూనెతో మనం చేసేసుకుంటే. సో ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ పోసేస్తున్నాను. మూత కింద పడిపోయింది. కొంచెం ఒక 2, ఎక్కువ అవసరం లేదు దీనికి, ఈ పచ్చడికి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది ఆయిల్ మనకి వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్గా మనం ఏమేమి వేస్తాము, కొంచెం ఆయిల్ వేడెక్కాలి. తప్పకుండా చూడండి. నేను నిమ్మకారం చేశాను కదా, అది చాలామంది ఆదరిస్తున్నారు. తప్పకుండా అలా చేసుకోండి. మనకి ఫీవర్ అట్లా వచ్చినప్పుడు అది చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను మళ్ళీ ఇంకా కొన్ని పొడులు కూడా చేయాలని అనుకుంటున్నాను, మంచి ఏమంటారు టేస్టీగా అండ్ హెల్దీగా. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది మనకు. నేను ఇందులో ఆవాలు వేసేస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ జీలకర్ర. చాలా సింపుల్ అండి, కానీ వెరీ టేస్టీ అన్నమాట. నెక్స్ట్ జీలకర్ర చెప్పాను కదా, జీలకర్ర తప్పకుండా వాడాలి. ఆ తర్వాత నేను ఈ పచ్చిమిర్చి అన్నీ హాఫ్ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే పచ్చిమిర్చి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ యాస్టీస్గా మనం అట్లనే వేసేస్తే మొత్తం మన పైన చిట్లిపోతాయి అన్నమాట. సో అట్లా వేయకుండా ఈ పచ్చిమిర్చి ఇందులో వేసేస్తున్నా నేను. మొత్తం వేసి ఈ పచ్చిమిర్చి చక్కగా వేగాలి మనకి కొంచెం. ఇలా మొత్తం అన్నీ వేసేస్తున్నా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి మనం ఇది కలపాలి రైట్గా. కొంచెం ఫ్లేమ్ మనం మీడియంలో పెట్టుకోవాలి. కొంచెం ఇట్లా కలపాలి. ఇలా కలిపి ఇవి మనకు కొంచెం ఏమంటారు మంచిగా చక్కగా వేగాలన్నమాట ఇవి. ఆ లోపల ఒక అద్భుతమైన అందమైన పాట పాడుకుందామా? చక్కటి డ్యూయెట్. సందె పొద్దుల కాడ సంపంగిన విన్ని, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది, మబ్బు బట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమంటుందో, ఎవరికిస్తుందో ఏమంటుందో, సందె పొద్దుల కాడ సంపంగిన విని, అందగాడిని చూసి సంసారికమన్ని, ఎల్లువయ్యే ఏడు ఏడెక్కిపోయేవాడు, ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో, ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో. సూపర్ సాంగ్ కదా. అభిలాష నా ఫేవరెట్ సాంగ్, అండ్ చిరంజీవి గారు కూడా నా ఫేవరెట్ హీరో. సూపర్ సాంగ్ అన్నమాట. మా జనరేషన్కి అప్పుడు ఇంకా ఈ పాట ఎక్కడ చూసినా మోత. సో ఇంకా పచ్చిమిర్చి ఇలా వేగుతున్నాయి మనకి. వేగాలి ఇవి మంచిగా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హాఫ్ కట్ చేసేసుకొని వేసుకోండి. ఇలా కొంచెం మనకి ఏమంటారు లైట్గా మధ్య వైట్ ప్యాచెస్ వస్తాయి కదా కొంచెం వేగినట్టుగా. అప్పటి వరకు ఇది మళ్ళీ మనం ఇలా వేయించుకుంటూనే ఉండాలన్నమాట పచ్చిమిర్చి. ఓకేనా? ఇది కొంచెం మళ్ళీ ఇంకా వేగాలి. వేగిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం.
చూడండి ఇట్లా పచ్చిమిర్చి మనకి వేగిపోయినట్టు మీకు కనిపిస్తుంది కదా, కొంచెం వేగాలి, ఎందుకంటే మనకి ఆ పచ్చి పచ్చి వాసన ఉండదు. మంచిగా వేగితే మళ్ళీ ఇవి మరీ కారం మిర్చి కాదు, మరీ చప్పటి మిర్చి కాదండి, నార్మల్గా ఉన్నాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఇందులో ఈ వెల్లుల్లిపాయలు వేసేసుకుంటున్నాము, తర్వాత ధనియాలు ఇందులోనే వేసేసుకుంటున్నాను నేను, తర్వాత ఇందులో ఈ కరివేపాకు. మీ దగ్గర నువ్వులు ఉంటే కనుక పచ్చి నువ్వులు కావాలంటే వేయించి పెట్టుకోండి, మీరు దంచేటప్పుడు ఫస్ట్ ఆ నువ్వులు దంచిన తర్వాత మిగతావి వేసేసుకోవచ్చు. నా దగ్గర నువ్వుల పొడి ఉందన్నమాట, కాబట్టి నేను ఈ నువ్వుల పొడి కూడా మొత్తం వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ వెరీ టేస్టీ. ఇవన్నీ మొత్తం నేను చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో, నువ్వులు, ధనియాలు, తర్వాత కరివేపాకు అన్నీ చక్కగా వేగిపోయిన వెల్లుల్లిపాయలు ప్రతి పచ్చడిలో వెల్లుల్లిపాయలు. ఇంకొకటి ఏంటంటే వెల్లుల్లిపాయలు మీకు కనుక ఇష్టం అనిపించకుంటే ఇంగువతో కూడా వేసుకోవచ్చు. అయితే వెల్లుల్లిపాయలు వేస్తే ఇంగువ వేసేసుకోదు, ఇంగువ వేసేసుకుంటే వెల్లుల్లిపాయలు వేయద్దనమాట. సో వెల్లుల్లిపాయలు మాత్రం చాలా టేస్టీ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇదంతా చక్కగా కలిపేశాను. ఇందులో నేను ఇప్పుడు లైట్గా పసుపు వేసేస్తున్నాను. అవన్నీ చక్కగా వేగిపోయినాయి, పసుపు వేసేసుకుంటున్నాను. ఈ పసుపు కొంచెం లైట్గా కొంచెం వేయాలండి, ఎక్కువ వేయద్దు పసుపు. చూడండి ఇప్పుడు పసుపు వేసేసానా. ఆ తర్వాత నేను ఈ చింతపండు ఇందులో ఘాటు వస్తుంది అన్నమాట, ఘాటు కొంచెం దగ్గొచ్చేస్తుంది, సో జాగ్రత్త. ఇప్పుడు ఈ చింతపండు కూడా ఇందులో కలిపేసాను నేను. కలిపేసిన తర్వాత స్టవ్ మనం సిమ్లో పెట్టుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసేసాం కదా, పెట్టుకొని ఇప్పుడు కాసేపు ఒక ఓన్లీ 2 minutes అంతే, జస్ట్ మనం దీన్ని కొంచెం మగ్గనిద్దాం అనమాట. సారీ మర్చిపోయాను, ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని అప్పుడు మనం ఇది మగ్గనివ్వాలి. నేను ఒక 1.5 స్పూన్ వేసేసుకుంటున్నాను సాల్ట్. మీరు కూడా ఆ రుచికి సరిపడా, అంటే మీరు ఎన్ని మిర్చి తీసుకుంటున్నారు క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసేసుకోండి. సో నేను సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసాను. నేను ఇది కలిపేసి ఇప్పుడు దీనిపైన ఒక 2 నిమిషాలు దీన్ని మనం మగ్గనిద్దాం. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. తర్వాత మళ్ళీ మనం వచ్చేసాము. చూడండి ఇట్లా లైట్గా, అంటే అది మనకు ఆవిరి కూడా కొంచెం మగ్గినట్టు కావాలన్నమాట. ఇది చూడండి చింతపండు ఇవన్నీ ఇందులో వేగిపోయినాయి కదా. ఇందులో మీకు ఆయిల్ అవసరము అని అనుకుంటే కొంచెం, నాకు ఎందుకో కొంచెం ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తుంది లైట్గా, కాబట్టి నేను పైనుంచి కొంచెం వేసేసుకుంటున్నాను. లేకున్నా బాగానే ఉంటుంది, కాకపోతే ఎందుకైనా మంచిది ఇంకొక 1/2 స్పూన్ అట్లా వేసేసుకుంటున్నాను ఆయిల్. ఇది వేసేసుకొని కలిపి మనం ఇది స్టవ్ ఇంకా చల్లారబెట్టడమే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని. సో ఒక్కసారి ఇలా కలిపేద్దాం. కలిపేసి చూడండి ఇలా మగ్గిపోయినా, మొత్తం కలిసిపోయినాయి. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర నువ్వులు ఉంటే మాత్రం వేయించి వేసుకోండి, అవి దంచితే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మనకి చూడండి ఇదంతా చల్లారాలి. చల్లారిన తర్వాత మళ్ళీ మనము రోట్లో వేసేసుకొని పచ్చడి వేసుకుందాం. కొంచెం చల్లారిపోయినాయి. మిక్సీ అయితేనేమో ఎక్కువ చల్లారబెట్టాలి, ఇదైతే కొంచెం బెటర్, అంటే మనం దంచడానికి కొంచెం ఈజీగా ఉండాలి కాబట్టి. సో ఇవన్నీ నేను ఇందులో వేసేస్తున్నాను. నేను కొంచెంగా వేసుకుంటూ మీరు దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అసలు రోటి పచ్చడి నిజంగా మా మదర్ కూడా చేసేవారు. ఎవ్రీ సండే మాకు ఒక రోటి పచ్చడి ఉండేదన్నమాట, చిన్నప్పటి జ్ఞాపకాలు. సో ఇప్పుడు ఇది ఈ రోలుతో మనం చేద్దామనంటే ఇది దీనికి సెట్ అవ్వట్లేదండి, కాబట్టి నేను ఈ చిన్న రోకలి మాత్రమే వాడుతున్నాను దంచడానికి. చూడండి ఇలా మిక్సీ పట్టిన దానికి ఈ రోట్లో దంచిన దానికి ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మనకు ఒక ఎక్సర్సైజ్, అంటే పాత వాళ్ళు ఎన్ని వాడేవాళ్ళు ఇలాంటి పాత పద్ధతులు కదా, అందుకే ఆరోగ్యంగా ఆనందంగా ఉండేవాళ్ళు వాళ్ళు. చూడండి ఇలా దంచుతుంటే ఇది మొత్తం మనకి మెత్తగా అయిపోవాలి. ఇదంతా చక్కగా మంచిగా మెదికిపోతున్నాయి చూడండి ఇలా. చాలా 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 రుచిగా ఉంటుందండి ఇంకా ఇది. సో మనం ఇలా కొంచెంగా వేసేసుకొని మొత్తం ఇలా దంచేసుకుందాం. ఇలా లైట్గా వేసేసుకుంటే, రోలు మనకి చిన్నది కాబట్టి, పెద్ద రోల్ అయితే మనం ఈ రుబ్బు రోలు పెద్దగా ఉంటే అప్పుడు ఇది యూజ్ చేస్తే సూపర్గా ఉంటుంది. సో ఇలా మనం ఇదంతా మొత్తము కంప్లీట్ ఇంకా దంచేద్దాం. చూడండి ఆల్మోస్ట్ మనకి సగం వరకు మెత్తబడిపోయింది. ఒకవేళ మీకు ధనియాలు మెదగవు, నువ్వులు మెదగవు అని అనుకుంటే, నేనేమో ఆల్రెడీ నువ్వుల పొడి వేసేసాను. ధనియాలు ముందు దంచి పెట్టుకోవచ్చు, ముందే వేయించుకోవచ్చు, కానీ ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు. ఎందుకంటే కొంచెంగా మనకు ఏదైతే పంట కిందకు వస్తుందో అది ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక 2 నిమిషాలు దీన్ని మనం ఇలా దంచి
తీసుకుంటే మనకి పచ్చిమిర్చితో రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది కొంచెం మెత్తగా మెదేదాకా ఈ చిన్న రోకలు వాడానండి. ఇప్పుడు ఇది ఈ రుబ్బు రోలు ఈ రోకలితో ఇలా దీన్ని మనము తిప్పుతుంటే నాకు మా అమ్మమ్మ గుర్తొస్తున్నారు. మా అమ్మ అత్తమ్మ అందరూ అంటే మ్యాక్సిమం మా అమ్మ ఈ రోటి పచ్చళ్ళ స్పెషల్ అన్నమాట. వాళ్ళు రకరకాల పచ్చళ్ళు వేసేది మాకు. సో ఇట్లా అనుకుంటూ మనం దీన్ని కొంచెం ఇలా రుబ్బితే 1 నిమిషంలో ఇది మనకి మెత్తబడిపోతుంది అన్నమాట. అంతే. చూడండి ఆల్మోస్ట్ ఏంటి మనకి రోటి పచ్చడి సిద్ధమైపోయింది. ఇదంతా తీసేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ పచ్చడిని ఇలా చూడండి, మనకి పచ్చిమిర్చి రోటి పచ్చడి మిక్సీలో వేసిన దానికి రోటి పచ్చడికి చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే ఇది కొంచెం కోర్సుగా అంటే మనం కోర్సుగా గ్రైండ్ పడితే ఎట్లా ఉంటుంది అట్లా అనమాట. కాస్త పంట కిందికి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తగలాలి. అట్లా తగిలేటట్టు మనం చేసుకుంటాం కాబట్టి అది రోటి పచ్చడి అంత రుచిగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది ఇలా మనం దీన్ని మిక్సీతో అది ఏం చేస్తాము, స్పూన్తో దాన్ని మనంతా తీసి పెట్టుకుంటాం కదా. ఇలా మనం చేత్తో ఇదంతా తీస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందంటే ఇది మన రోటి పచ్చడి. ఇట్లా ఆహా, అది పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ధనియాలు ఇవన్నీ వేసాం కదా. సో ఇవన్నిటి స్మెల్ ఇలా చూస్తేనే ఆహా అనిపిస్తుంది. వేడి అన్నం వండుకొని ఈ పచ్చడి కొంచెం వేసుకొని పైన కాస్త 2 చుక్కలు నెయ్యి వేసుకొని 1-2 ముద్దలు దీంతో తింటే ఇంకా తెలియకుండానే అన్నమంతా లాగించేస్తాం మనం. ఎప్పుడైపోతుంది, ఎప్పుడు అయిపోయిందా, మొత్తం తిన్నామా అనిపిస్తుంది అన్నమాట. సో తప్పకుండా ఇలాంటి రోటి పచ్చళ్ళని ఇంకా నేను మీకు చూపిస్తుంటాను. డెఫినెట్గా మీరు చూడండి, చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి రెసిపీతో, మంచి పచ్చడితో, మంచి పొడులతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను నేను. అంతవరకు నిజంగా అందరికీ మళ్ళీ ఒక్కసారి నమస్తే.